మనం యూజ్ చేస్తున్న ఇంటర్నెట్టే మన డేటాని దోచేస్తుందని మీకు తెలుసా? ఫారెన్ కంట్రీస్తో పోలిస్తే ఇండియాలో ఇంటర్నెట్ చాలా చీప్ రేట్స్కి దొరుకుతుంది. అండ్ మనలో చాలా మంది అది వేరే టెలికాం నెట్వర్క్స్ని డామినేట్ చేయడానికి అని అనుకుంటాము. కానీ యాక్చువల్ ట్రూత్ ఏంటంటే 2016లో రిలయన్స్ జియో ఎంట్రీ తర్వాత టెలికాం ఇండస్ట్రీ మొత్తం డిస్రప్ట్ అయ్యింది. ఫ్రీ డేటా అండ్ ఫ్రీ కాల్స్ ఇవ్వడం వల్ల యూజర్స్ ఫాస్ట్గా అట్రాక్ట్ అయ్యారు. ట్రయల్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో 2016 ముందు 1 GB డేటా కాస్ట్ అరౌండ్ 250 to 300 రూపీస్ మధ్య ఉండేది. కానీ జియో ఎంట్రీ తర్వాత అది 10 to 15 రూపీస్కి తగ్గిపోయింది. ఇది మనకి బెనిఫిట్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడే బిగ్గెస్ట్ ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇండియాలో 800 మిలియన్ ప్లస్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. అండ్ యావరేజ్ గా ఒక్క యూజర్ మంత్లీ 17 GB డేటా యూజ్ చేస్తున్నారు. అండ్ ఇది వరల్డ్ లోనే హైయెస్ట్ కన్సంప్షన్. ఈ డేటాలో మన బ్రౌజింగ్ హిస్టరీ, సర్చ్ హ్యాబిట్స్, లొకేషన్, ఇంట్రెస్ట్, బిహేవియర్స్ ప్యాటర్న్ అన్నీ ఉంటాయి. మనం యాప్స్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడే వాళ్ళు మన డేటాని కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటారు. వన్స్ డేటా కలెక్ట్ అయ్యాక అది ఎక్కడికి వెళ్తుందో మన కంట్రోల్లో ఉండదు. ఈ ఇన్ఫర్మేషన్ ని కంపెనీస్ డైరెక్ట్ గా అమ్మకపోయినా యాడ్ టార్గెటింగ్, పార్ట్నర్షిప్ అండ్ డేటా అనాలిటిక్స్ ద్వారా హ్యూజ్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. అండ్ గ్లోబల్ లెవెల్లో డేటా ఎకానమీ వాల్యూ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు 239 రీఛార్జ్ చేస్తే కంపెనీకి వచ్చే రియల్ వాల్యూ కోట్లలో ఉంటుంది. ఈ టెలికాం బిజినెస్ మోడల్లో మనం కస్టమర్స్ కాదు, మనం కేవలం ఒక ప్రోడక్ట్ మాత్రమే. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి.